ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, దీవులతో నింపండి. నీ వల్లనే మాకు దీర్ఘాయువు, నీ వల్లనే మేము జీవించు సంవత్సరములు అధికమగును. ప్రభా, మీరు వాగ్దానం చేశారు తండ్రి, నీ జీవాన్ని మాకు అనుగ్రహించారు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలందరూ రక్షణ పొందిన వారందరికీ నాయన నీ కృప నిండుగా మెండుగా దయచేయమని నీ దీవులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇడువని ఎడబాయిన దేవుడు అయిన నువ్వు ఇడువకి ఎడబాయికి ఆదరించండి. నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నావు, బయట నుండి ఇంటికి వస్తుంది కాపుదల భద్రతలు ఉంచు. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుండి సహాయం చేయండి. ప్రభా, కృంగిన వారిని లేవనెత్తండి. ఈ యొక్క సంవత్సరంలో అయ్యా, ఈ యొక్క 3వ మాసం 3వ దినాన నీ భద్రత, నీ కాపుదల బిడ్డలకు ఇచ్చి, ఏదైతే కోల్పోయారు ఇంతకు ముందు వాటిని తిరిగి అభివృద్ధిపరిచి నీ దీవులతో నింపమని, నా దేశాన్ని రక్షించమని, నీ రాకడ కొరకై ప్రజలందరినీ సిద్ధపరచమని, వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, వివాహం అయ్యి పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి వారికి, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టించి కాపాడమని, దీవులతో నింపమని తండ్రి. చదువుకుంటున్న చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నీ కృపల వద్దలు చేయండి, దేవులతో నింపండి. నా దేశాన్ని రక్షించండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతుల్లో ఎత్తుపట్టుకున్న వాళ్ళ పరిచర్యను దీవించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.